కొండవీడుకోట ఉత్సవాల సమయంలో కోటయ్య అనే రైతు మరణంపై రాజకీయంగా దుమారం రేగుతున్న వేళ వివిధ పార్టీల నేతలు గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామంలో పర్యటించారు. ఘటనా ప్రాంతాన్ని రైతులతో కలిసి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ప్రతిపక్ష నేత జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని, స్థలం కోటయ్యదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని, లేకుంటే జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. జనసేన వైకాపా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కూడా కోటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. గుంటూరు జిల్లా కొండవీడు సమీపంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు కోటయ్య ఆత్మహత్య వివాదం కొనసాగుతూనే ఉంది. బొప్పాయి తోట నాశనం చేసి హెలీప్యాడ్ నిర్మించారన్న వార్తలపై వాస్తవ పరిశీలనకు మంత్రి పుల్లారావు రైతులతో కలిసి హెలీప్యాడ్ ప్రాంతంలో పరిశీలించగా రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. హెలీప్యాడ్ నిర్మించిన స్థలం తనదంటూ కృష్ణ సాంబశివరావు అనే రైతు వెల్లడించారు. కోటయ్య భూమికి హెలీప్యాడ్కు సంబంధం లేదని తెలిపాడు. మిగిలిన రైతులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగర్లపూడి కృష్ణ నా పేరు. ఇది ఎల్ఫ్యాడ్కి అడగటం జరిగింది. 55 సెంట్లు భూమి ఇది ఇవ్వటం జరిగింది. ఈ స్థలానికి దానికి 1/2 కిలోమీటర్ దూరం ఉంది. దానికి దీనికి ఏం సంబంధం ఏం లేదు. మా ఇష్టపూర్వకంగానే అడిగారు, ఇచ్చాం. మమ్మల్ని పోలీసు వారు సంప్రదించారు. చనిపోయిన రైతుకి ఈ పొలానికి ఎటువంటి సంబంధం ఉందా? ఆ రైతుకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కదా. అది అతను ఆ నైట్ మా అందరితో పాటు తిరిగాడు ఈ పొలం కోసం. ఈ హెలీప్యాడ్ వేస్తానికి కూడా డిఎస్పీ గారు, నేను, ఈ కృష్ణా గారిని కనుక్కొని ఇది కొన్న ఆయనతో కూడా డీల్ చేసి, దీంట్లో ఆయన శివారెడ్డి గారు కూడా ఉన్నాడు మాట్లాడిన దాంట్లో. డిఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని వాళ్ళు వేసుకోమంటేనే దీంట్లో మేము హెలీప్యాడ్ వేసాము. ఆ పక్క తోట కూడా మా తమ్ముడిది, అది భరతరెడ్డి గారిది, మా తమ్ముడు కౌలుకేస్తున్నాడు. అది కూడా అతనికి సంబంధం లేదండి. ఆ కోటయ్య గారికి అనేది ఇక్కడ ఎలాంటిది లేదు. అతని పొలానికి దీనికి కనీసం 70 మీటర్ల దూరంలో ఉంది. అది అక్కడ అది 14 ఎకరాలు సార్ అతనిది. డెలికేట్ చేసే పొలానికి ఈ జరిగిన ప్రమాదానికి దేనికి సంబంధం లేదు. పోస్ట్ మార్టంలో ఏం జరిగిందో ఏదో తెలుస్తుంది. ఆ పోస్ట్ మార్టం జరిగిన ప్రకారం ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగిద్దని మొన్న రాత్రి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి మేము మొన్న చెప్పడం జరిగింది. కోటయ్య మృతి బాధాకరమన్న మంత్రి పుల్లారావు ఘటనను రాజకీయం చేయటం తగదన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బొప్పాయి తోట ధ్వంసం చేసి హెలీప్యాడ్ నిర్మించటం వల్లే కోటయ్య మృతి చెందాడన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. హెలీప్యాడ్ నిర్మాణ స్థలం కోటయ్యదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకపోతే జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. రైతు మృతిపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరుగుతుందని, పోస్టుమార్టం నివేదిక తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని మంత్రి చెప్పారు. కోటయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి 5 లక్షల పరిహారాన్ని అందించారని, అతని కుమారుడికి ఉద్యోగమిచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సవాల్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. నీ దగ్గర వాస్తవాలుంటే బయటికి రా. నువ్వు నిరూపించలేకపోతే నువ్వు తప్పుకో. నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఫోరెన్సిక్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఏ విధంగా చనిపోయాడు, నిష్పక్షపాత విచారణ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. ఒక రైతుని ఈ విధంగా రాజకీయాలకు వాడుకోవటం ఒక దుర్మార్గం. వైకాపా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కోటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్థసారథి, మోపిదేవి సహా గుంటూరుకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు రైతు కుటుంబానికి 5 లక్షల సాయం అందించారు. వైకాపా నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తన వంతుగా 5 లక్షల సాయం చేశారు. జనసేన నేత రావెల కిషోర్ బాబు కోటయ్య కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితోనే చేయించాలి విచారణ. ఎందుకంటే చిన్న కేసు కాదు ఇది. ఒక రైతు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి వీళ్ళ వాంగ్మూలం వాస్తవ విరుద్ధమైనటువంటిది. పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నష్టపరిహారం వెంటనే అందించాలి. పొలం ఇవ్వాలి, అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలి, ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఈ డిమాండ్లు కనుక ప్రభుత్వం అంగీకరించకపోతే మేము ఇక్కడే ధర్నా కూర్చుంటాం. కోటయ్య ఆత్మహత్య ఘటనపై నర్సరావుపేట డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది.